హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో డైనమిక్గా అన్పివోటింగ్ అనేది చూసాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే టేబుల్ వేరియబుల్స్, మనం ఆల్రెడీ టెంప్ టేబుల్స్ అలానే వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసాం. బట్ టేబుల్ వేరియబుల్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో వెరీ సింపుల్, ఇక్కడ కాంప్లికేషన్ ఏమి ఉండదు, చాలా సింపుల్ అనమాట. సో టేబుల్ వేరియబుల్ అలానే వేరియబుల్ టెంప్ టేబుల్ ఈ మూడు కూడా టెంపరీగా డేటాను స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో టేబుల్ వేరియబుల్ బేసికల్గా లెస్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు మనం టేబుల్ వేరియబుల్ అనేది యూజ్ చేయొచ్చు. అలానే వేరియబుల్ అనేది స్కేలార్ వాల్యూ, సింగిల్ వాల్యూని మాత్రమే స్టోర్ చేయగలుగుతాం. బట్ టెంప్ టేబుల్ ఏంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని టెంపరీగా మీరు స్టోర్ చేసుకోవడానికి మీరు లోకల్ టెంపరీ టేబుల్ అలానే గ్లోబల్ టెంపరీ టేబుల్ ఉంటుంది కదా, సో దాన్ని ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం టేబుల్ వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తామంటే డిక్లేర్ లైక్ వేరియబుల్ చేసినట్టు. బట్ ఇక్కడ ఏంటంటే టేబుల్, ఎందుకంటే మనం ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ అనమాట. బట్ వేరియబుల్స్లో ఓన్లీ స్కేలార్ వాల్యూ మాత్రమే ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి కాలమ్స్ ఉంటాయి అన్నమాట, ఎందుకంటే మల్టిపుల్ డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, శాలరీ, లొకేషన్, ఇలా కొన్ని కాలమ్స్ యాడ్ చేశాను అనమాట టేబుల్ వేరియబుల్కి. అలానే ఇక్కడ సో వాడి లైక్ డేటా కూడా ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ వేరియబుల్ వాల్యూస్ అండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వేరియబుల్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టేబుల్ వేరియబుల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, సక్సెస్ఫుల్. ఇప్పుడు ఇది రన్ చేస్తాను, విల్ ట్రై టు సీ దట్ ఎర్రర్ వస్తుంది. సో మీరు ఎప్పుడైనా సరే అబ్జర్వ్ చేస్తే వేరియబుల్స్లో కూడా సేమ్ అనమాట. మీరు డిక్లేర్ చేసిన తర్వాత దానికి ఒక వాల్యూ అజైన్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసేటప్పుడు మీరు ఎంటైర్ కోడ్ అనేది రన్ చేయాలి. అంతేగాని సో లైన్ బై లైన్ చేస్తానంటే వర్కౌట్ అవ్వదు అనమాట, మీకు ఇష్యూ వస్తుంది. ఎందుకంటే సో సిస్టమ్ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఎట్ ది రేట్ ఆఫ్ ఎంప్లాయ్ అనేది అర్థం కష్టం అనమాట. అందువల్ల వీ నీడ్ టు ఎగ్జిక్యూట్ ఎంటైర్ కోడ్. ఓకే, సో ఇప్పుడు మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తే మీకు అవుట్పుట్ వస్తుంది అనమాట. అలా కాకుండా సో ఇది ఒకసారి అంటే ఇష్యూ వస్తుంది. చూడండి, మనకి ఏదైతే డేటా ఎంటర్ చేసామో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, శాలరీ, లొకేషన్, ఇలా మనం ఏంటంటే సో టేబుల్ వేరియబుల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. వెరీ సింపుల్. ఓకే, కొన్నిసార్లు ఇంటర్వ్యూలో మనల్ని అడుగుతారు, సో టేబుల్ వేరియబుల్స్కి ప్రైమరీ కీస్, యూనిక్ కీస్ డిఫైన్ చేయకూడదు. ఓకే, విల్ ట్రై టు సీ దట్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఎక్కడ కూడా ప్రైమరీకి యూనిక్కి డిఫైన్ చేయలేదు. బట్ ఈ టేబుల్ వేరియబుల్కి సో ఎంప్లాయ్ ఐడికి ప్రైమరీకి డిఫైన్ చేశాను, అలానే ఎంప్లాయ్ నేమ్కి యూనిక్కి. సో యూనిక్కి కన్స్ట్రక్ట్ అంటే తెలుసు కదా, ఏదైతే కాలంకి యూనిక్కి డిఫైన్ చేస్తారో వీ కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ వాల్యూ. ఓకే, సో అదే తర్వాత డిస్కస్ చేద్దాం. ఫర్ టైమింగ్ చూడండి ఎగ్జిక్యూట్ చేద్దాం, సింపుల్. ఓకే, సో అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇట్ మీన్స్ దట్ మనం టేబుల్ వేరియబుల్ కూడా ప్రైమరీకి డిఫైన్ చేసుకోవచ్చు, అలానే యూనిక్కి కూడా డిఫైన్ చేసుకోవచ్చు. దేర్ ఇస్ నో ప్రాబ్లం అట్ ఆల్. ఓకే, సో ఇది జస్ట్ వేరియబుల్. అలానే ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నేను ప్రైమరీకి యాడ్ చేశాను. ఓకే, సో మనం ట్రాన్సాక్షన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయకూడదు టేబుల్ వేరియబుల్స్. చూడండి, ఇక్కడ నేను బిగిన్ ట్రాన్సాక్షన్ అలానే రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్ కూడా యూజ్ చేశాను అనమాట. ఓకే, ఇట్ మీన్స్ దట్ మనం టేబుల్ వేరియబుల్ ట్రాన్సాక్షన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లెట్స్ సీ దట్. చూడండి, అవుట్పుట్ వస్తుంది. ఇట్ మీన్స్ దట్ ఇట్స్ వర్కింగ్ వితౌట్ ఎనీ ఇష్యూస్ అన్నమాట. ఓకే, సో దాని తర్వాత మీరు టేబుల్ వేరియబుల్ని వేరే టేబుల్ తోటి కూడా జాయిన్ చేసుకోవచ్చు. ఓకే, మీరు టేబుల్ వేరియబుల్ని వేరే టేబుల్ తోటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ ఏదైతే టేబుల్ వేరియబుల్ డిఫైన్ చేసానో ఆ టేబుల్ వేరియబుల్ని టీబీఎల్ ఎంప్లాయ్ అనే టేబుల్ తోటి నేను జాయిన్ చేశాను. ఓకే, మనకు జాయిన్స్ తెలుసు కదా, ఇన్నర్ కావచ్చు, లెఫ్ట్, రైట్, ఫుల్, అవుటర్, వాటెవర్. ఓకే, సో మీరు ఏ జాయిన్ అయినా తీసుకొని ఆ రెండు టేబుల్స్లో టేబుల్ వేరియబుల్, ఫిజికల్ టేబుల్, ఆ రెండిట్లో ఏదైతే కామన్గా ఉంటుందో ఆ కాలమ్స్ని జాయిన్ చేసుకుని మీకు కావాల్సిన డేటాని ఫిట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఐ థింక్ టీబీఎల్ ఎంప్లాయ్ అనేది పిఓసి అనే డేటాబేస్లో ఉంది. సో నేను డేటాబేస్ కాంటెక్స్ట్ అనేది చేంజ్ చేస్తున్నాను. సో చూద్దాం వర్క్ అవుతుందో లేదా. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏ కాలమ్స్, ఈ కాలమ్స్ వరకు మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, టేబుల్ వేరియబుల్ నుంచి. బట్ ఈ కాలమ్స్ బర్త్ డేటు, జెండరు, అలానే హైర్ డేట్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే టీబీఎల్ ఎంప్లాయ్ టేబుల్ నుంచి వస్తున్నాయి అనమాట. ఓకే, ఇలా మనం ఏంటంటే టేబుల్ వేరియబుల్ని వేరే టేబుల్ తోటి కూడా జాయిన్ చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా వీ కెన్ డిఫైన్ ఇట్. ఎందుకంటే రియల్ టైంలో మీకు డేటా అనేది టెంపరీగా అంటే
లెస్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అయితే అలాంటి కేసెస్లో మీరు టేబుల్ వేరియబుల్ అనేది హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇన్ కేస్ మీరు టేబుల్ వేరియబుల్ డిఫైన్ చేసిన తర్వాత ఏదైనా ఆల్టర్ చేయొచ్చు. లైక్ మనం ఫిజికల్ టేబుల్స్లో కాలమ్ని మ్యాచ్ చేయడం కానీ, డేటా టైప్ చేంజ్ చేయడం కానీ, ఇలా రకరకాలుగా చేస్తుంటారు. బట్ సేమ్ థింగ్ మనం టేబుల్ వేరియబుల్ కూడా పాసిబుల్ అవుతుందా కదా అనేది ఒక్కోసారి ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్ అడగచ్చు అనమాట. ఓకే, సో అది వర్క్ చూద్దాం, విల్ ట్రై టు సీ దట్. ఏమొస్తుంది, ఇన్కరెక్ట్ సింటాక్స్ అంటే ఇట్ మీన్స్ దట్ వీ కెనాట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఆల్టర్. ఓకే, అంటే టేబుల్ వేరియబుల్లో ఆల్టరింగ్ అనేది వర్కౌట్ అవ్వదు అనమాట, ఇష్యూ వస్తుంది. ఓకే, సో దాని తర్వాత సో టేబుల్ వేరియబుల్ ట్రంకేట్ చేయొచ్చు. ఈజ్ ఇట్ పాసిబుల్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ ట్రంకేషన్? లెట్స్ సీ దట్. ఓకే, సో సేమ్ థింగ్ నేను ఇక్కడ టేబుల్ వేరియబుల్ డిఫైన్ చేస్తున్నాను. సో ఇక్కడ డేటా ఉంది, లెట్స్ సీ దట్, చూద్దాం వర్క్ అవుతుందంట. ఇన్కరెక్ట్ సింటాక్స్ అంటే మీనింగ్ ఏంటంటే అఫ్ కోర్స్ ఇక్కడ చూడంగానే మనకు తెలిసిపోద్ది. సో టేబుల్ వేరియబుల్ని ట్రంకేట్ చేయడం కుదరదు అనమాట. అంటే నేను మల్టిపుల్ సినారియోస్ అనేది కవర్ చేస్తాను అన్నమాట, ఎందుకంటే మనకు తెలియదు ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో దట్స్ వై ఐఎమ్ ట్రైంగ్ టు కవర్ ఆల్ పాసిబుల్ సినారియోస్. ఓకే, సో దాని తర్వాత ఫైనల్గా సో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, నేను టేబుల్ వేరియబుల్ డిక్లేర్ చేశాను, డేటా ఇన్సర్ట్ చేస్తున్నాను, అలానే సెలెక్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గో అని డిఫైన్ చేసే కదా, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను టేబుల్ వేరియబుల్. లెట్స్ సీ దట్. ఏమొచ్చింది, మస్ట్ డిక్లేర్ ద టేబుల్ వేరియబుల్. ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే గో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెషన్ ఏంటిది 52 అనేది సెషన్ అనమాట. ఓకే, విత్ ఇన్ ద సెషన్లో గో ఏం చేస్తుందంటే డిఫరెంట్ బ్యాచెస్గా డివైడ్ చేస్తుంది అనమాట. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే గో స్పెసిఫై చేసినా ఆ లైన్ అనేది బ్రేక్ అవుతుంది. అంటే ఇది ఒక బ్యాచ్, ఇది ఒక బ్యాచ్, విత్ ఇన్ ద సెషన్లోనే మనకి మల్టిపుల్ బ్యాచెస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు గో అని స్పెసిఫై చేసిన తర్వాత మనం ఈ సెషన్లోనే మనం కాల్ చేయాలి. అలా కాకుండా గో రిమూవ్ చేస్తాం చూడండి. సో నేను ఇక్కడ 2 times వస్తుంది అవుట్పుట్, చూడండి 2 times. ఎందుకంటే ఇది మొత్తం కూడా ఒక బ్యాచ్ కింద ట్రీట్ చేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే నేను గో అని స్పెసిఫై చేస్తానో సిస్టమ్ ఏం అర్థం చేసుకుంటుందంటే ఇది ఒక బ్యాచ్, ఇది ఒక బ్యాచ్. చూడండి, వెంటనే ఎర్రర్ వచ్చేసింది. బట్ ఇప్పుడు గో రిమూవ్ చేస్తే ఎర్రర్ పోతుంది. దాట్స్ ఇట్. ఓకే, విత్ ఇన్ ద సెషన్లోనే. ఓకే, వేరే సెషన్ కూడా కాదు. ఇలా మీకు గో అనేది చూడండి, ప్రతిసారి కూడా నేను గో అని యూజ్ చేశాను చూడండి. సో అంటే ఫైనల్గా చెప్పేది ఏంటంటే టేబుల్ వేరియబుల్స్ అనేది లెస్ నెంబర్ ఆఫ్ డేటాను స్టోర్ చేయడానికి, అలానే మనకి ప్రైమరీ కీస్ డిఫైన్ చేసుకోవచ్చు, యూనిక్ కీస్ డిఫైన్ చేసుకోవచ్చు, అలానే ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ చేసుకోవచ్చు అండ్ జాయిన్ చేసుకోవచ్చు. బట్ ఆల్టర్ చేయడం కానీ ఆల్టరింగ్ అనేది పాసిబుల్ కాదు, అలానే ట్రంకేషన్ పాసిబుల్ కాదు. అలానే సో గో స్పెసిఫై చేసిన తర్వాత మనకి వేరే బ్యాచ్లో సేమ్ కాల్ చేయడం కూడా కుదరదు అన్నమాట. ఓకే, ఇలా మనకి డిఫరెంట్ యూస్ కేసెస్, డిఫరెంట్ సినారియోస్లో మనం టేబుల్ వేరియబుల్స్ అనేవి యూజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. లైక్ వేరియబుల్స్ టేబుల్ వేరియబుల్స్ ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ టు ద సేమ్. బట్ అల్టిమేట్గా డిఫరెన్స్ ఏంటంటే విత్ ఇన్ ద వేరియబుల్స్లో మనకి లోకల్ వేరియబుల్ ఉంటుంది, గ్లోబల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ @ గ్లోబల్ వేరియబుల్ @ ఓకే, బట్ ఏంటంటే స్కేలర్ వాల్యూ మాత్రమే అంటే సింగిల్ వాల్యూ మాత్రమే స్టోర్ చేయగలరు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ మోడికల్ టేబుల్ వేరియబుల్లో మనకి మల్టిపుల్ కాలమ్స్, మల్టిపుల్ రోస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఎవరైనా ట్రైనింగ్ కావాలనుకుంటే వీ కెన్ సెండ్ an email notification. So yeah, thank you so much for watching. We'll catch you in the next video. Bye bye. Thank you for watching.